యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం. అందరూ చెబుతుంది దేవునికి స్తోత్రం. రేపటి దినమున అంటే తరువాయి భాగంలో దేవుడు అద్భుత కార్యం నీ జీవితంలో జరిగించాలంటే ఇప్పుడే నీవు పరిశుద్ధపరచబడాలి. ఆమేనా? నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, లేకపోతే నీ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, నీ ఆలోచన పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ అంతరంగాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. పైకి అందరూ మంచిగానే ఉంటాం, కానీ కొంతమంది హృదయాలు దేవునికి ఇష్టంగా ఉండవు, కొంతమంది ఆలోచనలు దేవునికి ఇష్టంగా ఉండవు. దేవుడు మరోసారి చెప్తున్నాను, మనుషులైతే పై రూపాన్ని లక్ష్య పెడతారు. మనుషులైతే మన వస్త్రాలు చూస్తారు, మన తల చూస్తారు, మనం పెట్టుకున్న ఆభరణాలు చూస్తారు, లేకపోతే మనం ఆరోగ్యంగా ఉన్నావా లేదు ఇది చూస్తారు, లేకపోతే అందంగా ఉన్నావా లేదు ఇది చూస్తారు. కానీ దేవుడైతే హృదయాంతరంగాన్ని చూస్తాడు. వేసే దేవుడికి స్తోత్రం. దేవుడు ఎలాగో హృదయాలు చూస్తాడు కదండి, మనం పైకి ఎలా ఉన్నా పర్లేదు అని అనుకోకూడదు. మళ్ళీ అదవుతాం. అది అవునా? పైకి జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలు. మనం చూసి కొంతమంది అదిగో దేవుడు నమ్ముకున్నాడు అడుగుడు ఎప్పుడు సూర్యమంట, దేవుడు నమ్ముకున్నాం చూడు ఎప్పుడు సూర్యమంట, సిరిగిపోయిన బట్టలు వేసి తిరిగిద్ది అని అనుకోకూడదు. దేవునికి స్తోత్రం. పైకి శుభ్రంగానే ఉండాలి. పైకి ఎలా శుభ్రంగా ఉంటున్నాము, హృదయం కూడా అలాగే శుద్ధిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవునికి స్తోత్రం. చాలా మందికి అసలు ఆడవాళ్ళంటేనే శుద్ధి చేయటంలో శుభ్రం చేయటంలో మొదటి స్థానం వాళ్ళు, తర్వాతే మగోళ్ళు. ఎవనా కాదా? ఇల్లు శుభ్రం చేయాలంటే ఆడోళ్ళు, సామాను శుభ్రం చేయాలంటే, ఇల్లు పూసి దులపాలంటే, వంట చేయాలంటే, వంట పాత్రలు శుద్ధి చేయాలంటే మనం చేస్తామా? మనము చేస్తాం. ఏం చేస్తాం? ఏదైనా శుభ్రంగా ఉండి పెడితే తిని తిన్నాయి కూడా అక్కడ పడేస్తాం కడగకుండా, కొంచెం కాకు పెంచు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? చాలా విషయాల్లో మనం శుద్ధి కలిగి ఉంటున్నాం. పై వస్తువులు కానీ, పై యొక్క శారీరక విషయాల్లో కానీ, గృహాల్లో కానీ, వస్త్రాల్లో కానీ. వస్త్రాలు కూడా చూడాలి. దబ్బా 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 మనం ఉతుకుతానే అవి తిరిగి వస్తాయి కూడా. అంటే శుభ్రం కోసం, ఆ వస్త్రాలు శుభ్రం చేయడం కోసం ఎంతగానో ప్రయాసపడతారు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని స్తోత్రం. ఎవరి హృదయంలో ఏముందో వాళ్ళకి ఖచ్చితంగా మనిషిని యొక్క మాటలో చాలా లోతునీళ్ళు వంటి అంట. అవి మనం గ్రహించుకోవాలంటే చాలా చాలా శక్తి కావాలి. దేవునికి స్తోత్రం. మరో చోటన ఏమనుందంటే, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు జ్ఞానం కూడా మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, రేపటి దినమున దేవుడు మీ మధ్యన అద్భుత కార్యం చేయబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. దేవునికి స్తోత్రం. మా అర్థమైతే ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. చాలా మంది దేవుని సన్నిధిలో హృదయాన్ని శుద్ధి చేసుకునే వాళ్ళంటే, లేదా హృదయాన్ని పరిశుద్ధపరచుకునే వాళ్ళంటే, అంతరంగాన్ని శుద్ధి చేసుకునే వాళ్ళంటే, ఆ కన్నులు శుద్ధి చేసుకునే వాళ్ళంటే, ఆలోచనలు శుద్ధి చేసుకునే వాళ్ళంటే దేవుడికి ఎంత ఇష్టమో. దేవునికి స్తోత్రం. ఇద్దరు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఒకడేమో ప్రభువా నేను అన్ని విషయాల్లో బాగున్నానయ్యా అన్నాడు, ఇంకొకడేమన్నాడు? ఏం మాట్లాడలే, అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా అన్నాడు. ఒకటే మాట అడుకొచ్చిన మాట. దేవునికి స్తోత్రం. పొరుగు ప్రార్థనలు రావు అతనికి. నేను పాపిని ప్రభువా నన్ను క్షమించండి అయ్యా అన్నాడు. అంతే. యేసయ్య అన్నాడు. ఇదిగో అతని కంటే ఇతడు నీతిమంతుడుగా మార్చబడి వెళ్ళాడు. ఎవరో నేను పాపిని ప్రభువా అని తగ్గించుకుని రొమ్ము కొట్టుకున్నవాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సాధారణంగా అతిక్రమాలు, లోపాలు ఒప్పుకోవాలంటే ఎవ్వరూ ఒప్పుకోలేరు. ఎందుకంటే ఎక్కడో కొంచెం ఫీలింగ్ పడుతుంటుంది లోపల. ఎందుకంటే ఒప్పుకుంటే నన్ను ఏమనుకుంటారో,
నన్ను చెడ్డోడు అనుకుంటారేమో, లేకపోతే నన్ను అట్లాంటిదని అనుకుంటారేమో అని చాలామంది ఒప్పుకోరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకోవడమే కాదు, విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఉన్న అతిక్రమాన్ని విడిచిపెట్టాలంటున్నాడు యేసయ్య. ఆమేనండి. ఏ అతిక్రమం ఉందో దానిని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. మన మనుషులం కాబట్టి ఒక్కోసారి రకరకాల బలహీనతలు, లేకపోతే రకరకాల ఏ ఒకటి ఏమంటారు పాపం శరీరానికి, లేకపోతే దేహానికి, లేకపోతే అంతరంగానికి అంటే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వాటిని సరి చేసుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. వాటిని విడిచిపెట్టమంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి విడిచిపెడితే లాభం ఏంటయ్యా అంటే, అలా విడిచిపెట్టిన వాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడంట. దేవునికి స్తోత్రం. దేవుడి ద్వారా నువ్వు కనికరించబడాలంటే నీ అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. లేదు, దేవుణ్ణి ఆయన రాకడలో వచ్చినప్పుడు ప్రభువుని నీవు చూడాలంటే కనుక నీ హృదయాన్ని ఇప్పుడే నీవు శుద్ధి చేసుకోవటం మొదలెట్టాలి. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం నీ హృదయాన్ని నీవు కడుక్కోవాలి. అచ్చమైన తెలుగులో చెప్పాలండి. శుద్ధి చేసుకోవడం అంటే కడుక్కోవడం. అమ్మ, అర్థమవుతుందా? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధన్యులా అన్యులా చెప్పండి. ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మరో చోటను చూసుకుంటే నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనం చదవండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండము యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరికి చెప్పాడయ్యా ఈ మాట అంటే, దేవుని సేవకుడైన మోషేకి చెప్పాడు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? మోషేతో ఏమని చెప్తున్నాడంటే, నీవు ఇశ్రాయేలీలైన ప్రజల దగ్గరికి వెళ్ళి నేడు రేపు కూడా వారిని పరిశుద్ధపరచు. దేవునికి స్తోత్రం. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాలపై వచ్చుచుండే, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాలపై వచ్చుచుండే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నేడో రేపో దేవుడు రాబోతున్నాడు. అది ఎప్పుడు వస్తాడో తెలీదు. కానీ నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు నువ్వు చూస్తావు. చూడటమే కాదు, ఎక్కబడి గుంపులో నీవు ఉంటావు. ఆమేనా? లేదండి అలాగే ఏం చెప్తుండే గారు, తప్పదండి. ఇక మనుషులు అన్నాక ఏవో బలహీనతలు ఉంటాయి కదా, ఎన్ని మామూలు దేవుడు ఆయనే క్షమించుకుంటే వెళ్ళిపోతాడు. ఆయన తెలుసుగా దేవుడికి మన మనుషులు అని, మనం తప్పు చేస్తామని, మనం పొరపాట్లు చేస్తామని ఆయన తెలుసుగా ఆయనే సరి చేయాలి. అంటారా? అమ్మ అంటారా? అలా అనకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ పరుచుకునే బాధ్యత నీ చేతిలో ఉంది. ఆమేనా? దేవుడు నిన్ను ఎలా చేశాడు? మరబొమ్మలా చేయలా. మరబొమ్మ అంటే రోబో. ఇదివరకు ఆ తీర్థాల్లో రోబో బొమ్మలు ఉండి, ఇప్పుడు వస్తున్నాయో లేదు తెలియదు. తీర్థాలు ఆ రోబో బొమ్మకి, మరబొమ్మకి, కంప్యూటర్ బొమ్మకి ఈ స్పీకర్లు ఇచ్చేవాళ్ళు. ఆ స్పీకర్లు పెట్టుకుంటే నీవు 70 సంవత్సరాలు బ్రతుకుతావు. నీవు లేకపోతే నీకు ఇలాగ జరగబోతుంది. వాళ్ళు ముందే ఫీడ్ చేసి ఉంచుతారు. ఏం చెప్పాలి అదనేది, నీవు 70 సంవత్సరాలు బ్రతుకుతావు, లేకపోతే నువ్వు అలా జరిగిద్ది, నీకు ఇలా జరిగిద్ది అంటే జనాలు ఇంకెంత మురిసిపోయేవాళ్ళు. అది నిజమేనా? ఏమన్నా నిజమేనా? దేవుడు ఒక మాట మనకిస్తే అది ఖచ్చితంగా జరిగిద్ది. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక మాట మనకిస్తే భూమి ఆకాశంలో గతించినా సరే ఆయన మాటల్లో ఒక సున్నా అయినా ఒక పొల్లైనా పోదు. దేవుడి దగ్గర నుంచి మనం మాట పొందుకోవాలి. మరబొమ్మల దగ్గర నుంచి, చిలక బొమ్మల దగ్గర నుంచి, చిలక దగ్గరికి వెళ్తే చిలక ఇంకోటి ఉండేది, చిలక జ్యోతిష్కమా ఏమంటారు ఇప్పుడు కొందా. రామచిలక దగ్గరికి వెళ్తే అది మరి వాళ్ళు ఎలా ట్రైనింగ్ ఇస్తారు, కొన్ని అట్లు ఉంటాయి, అట్లలాగా అంతేనా. అది ఏమనేవాడు,
ఏదో అంటాడు, చిలకని ఏదో అంటాడు, అమ్మా చిలకమ్మా. ఈ అయ్య గారికి ఏం జరగబోతుందో చెప్పమ్మంటే అది వెళ్ళి ఏదో ఒకటి లాగిద్ది నోడుతో. అది చూస్తే ఇంకేముంది, నీవు అలా అయిపోతావు ఎలా అయిపోతావు. చిన్నప్పుడు ఒకడు నాకు చిలక దోషిందని చెప్పి నువ్వు పోలీస్ ఎస్సీ అవుతా అన్నాడు. ఏమైతా అన్నాడు, అయ్యా నా పోలీస్ ఎస్సీనే. ఇలాగే ఉంటుంది మరి. నువ్వు అవి నమ్మి మురిసిపోయావు అనుకో. దేవుడు మనిషికి ఇచ్చిన ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఊహల్లో కూడా సంతోషపడతాం. దేవుడు ఇచ్చిన అదొక అవకాశం. నేను ఎప్పుడొకప్పుడు సంపాదిస్తాను, నేను ఎప్పుడొకప్పుడు అది కొంటాను, నేను ఎప్పుడొకప్పుడు ఇది కొంటాను, లేకపోతే నేను ఎప్పుడొకప్పుడు అలా చేస్తాను ఇలా చేస్తాను, నేను పెద్ద భవంతిని కడతాను. అలా ఊహల్లో కూడా కొంతమంది ఆలోచిస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. మళ్ళీ అప్పుడు నాలాంటి వాడు పక్కన వచ్చా ఇట్రా ఒకసారి అని పిలవాలి. దేవుడికి స్తోత్రం. అది దేవుడిచ్చిన భాగ్యమే కాదంటలేదు, కానీ దేవుడి మీద నువ్వు ఆధారపడి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటే పరిశుద్ధపరచుకునే దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. మరబొమ్మలాగా దేవుడు నిన్ను మళ్ళీ అసలు వాక్యంలోకి వచ్చేద్దాం. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు నాకు గుర్తుంది, కానీ మరబొమ్మలాగా దేవుడు మనల్ని చేయలా. ఉదాహరణకి మన మనిషిని పిలవాలనుకోండి, ఎవరినన్నా ఇది రాయా అని పిలుస్తున్నారు, అదే మరబొమ్మ అయితే అలాగంటదా ఇలాగంటది. అయ్యి సెట్టింగ్ అదంతా. ఇప్పుడు ఉదాహరణ మనం చేయాలా చూపించాలనుకో మరబొమ్మ అనుకో ఇలాగంటది, ఇలా నడవాలనుకో ఎలా అంటది మరబొమ్మ. అది దేవుడు మనకి మంచి చెడ్డని వివేచించుకునే శక్తిని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుడు మరబొమ్మలాగా చేయలేదు, కానీ ఆయన ఆత్మ నుంచాడు మనలో. దేవునికి స్తోత్రం. ఏది ఎన్నుకోవాలో ఏది ఎన్నుకోకూడదో దేవుడు ఆయన పరిశుద్ధ ఆత్మనిచ్చాడు మనకి. దేవునికి స్తోత్రం. దైవజనుడైన మోషేతో దేవుడు అంటున్నాడు, నీ వెళ్ళి రేపు ఇదిగో నేడు రేపు కూడా వారందరినీ కూడా పరిశుద్ధపరచు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మరొక మాట చూసుకుంటే మరొక చోటన ఆ యొక్క లేవీ కాండము 20వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటే, లేవీ కాండము 20వ అధ్యాయము 7వ వచనం. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయుడి. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చెప్తానండి, పరిశుద్ధంగా కలిగితే మనకేంటంటే లాభం అయ్యారంటే ఉందా లాభం? అసలు లాభం లేకుండా మనిషి ఏ పని చేయడు. అమ్మ చేస్తారా? లాభం లేకుండా మనిషి ఏ పని ఏదో కలిసి రావాలి, కలిసి వస్తేనే చేస్తాడు ఏదైనా, లేకపోతే ఏది. పరిశుద్ధపరచుకుంటే లాభం ఏంటంటే ఎవరైతే పరిశుద్ధపరచుకుంటారో వాళ్ళందరికీ దేవుడు జయ జీవితాన్ని ఇస్తారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత కలిగి ఉంటే సమస్తాన్ని జయించవచ్చు అన్నాడు యేసయ్య ఒకసారి. దేవునికి స్తోత్రం. కానీ సైతాను కూడా ఎక్కడ కొడతాడంటే పరిశుద్ధంగా ఉండే విషయంలోనే కొడతాడు. సైతాను 2 విషయాల మీద దాడి చేస్తాడు ప్రతి క్రైస్తవుడి మీద. ఒకటి ధనం మీద కొడతాడు, రెండోది పరిశుద్ధమైన జీవితం మీద కొడతాడు. ఎలా చెప్తున్నారు ఈ మాట అంటే, ఆ యొక్క ఆకాను ధనం విషయంలో శపించబడ్డాడు మోసం చేసి. తర్వాత గెహజీ ధనం విషయంలో మోసం చేసి శపించబడ్డాడు. అననీయ సప్పీరా ధనం విషయంలో మోసం చేసి శపించబడ్డాడు. అక్కడికి ధనం విషయంలో కొట్టాడు వాళ్ళ ముగ్గురిని. మరొక ముగ్గురిని చూసుకున్నాం. సంసోను స్త్రీ విషయంలో బలహీనుడైపోయాడు. సంసోన్ అంటే మామూలుడు కాదు. సంసోన్ ఎంత లావు ఉంటాడో ఎంత ఎత్తు ఉంటాడో అనుకుంటాం మనం మామూలు పర్సనాలిటీ కలిగే, కానీ ఎలాంటి వాడయ్యా అంటే దేవుని బలంతో 1000 మందిని చంపాడు. దేవునికి స్తోత్రం. దేవుని శక్తి కలిగి 1000 మందిని చంపినోడు సంసోన్ అంటే. దేవునికి స్తోత్రం. చచ్చిపోయిన గాడిద యొక్క ఆ యొక్క దవడెముకతో 1000 మందిని కొట్టాడు. దేవునికి స్తోత్రం. సినిమాల్లో చూడండి, ఇలా కొడితే ఒక దెబ్బకు ఒక్కొక్కడు. ఇది సినిమా, కానీ బైబిల్లో ఉన్నది ఒరిజినల్. దేవునికి స్తోత్రం. గాడిద దవడ పట్టుకుని కొడుతుంటే ఒక్కొక్కడు దెబ్బకు చచ్చిపోవటం. అలా 1000 మందిని చంపిన వ్యక్తి దెలీలా అనే ఒక వేశ్య వల్ల పడి ఏమైపోయాడంటే ఆ యొక్క అభ్రష్టుడైపోయాడు. సైతాన్ని కొట్టాడు సంసోన్. దావీదు కూడా సామాన్యుడు కాదు, దేవుడు హృదయానుసారమైన వ్యక్తి. దావీదుని కూడా ఎక్కడ కొట్టాడంటే స్త్రీల విషయంలోనే
కొట్టాడు. తర్వాత మరొక వ్యక్తి ఉన్నాడు, సొలొమోను కూడా ఎక్కడ భ్రష్టుడైపోయాడంటే స్త్రీల విషయంలో. సొలొమోనుకి దేవుడు అతని రాజ్యాన్ని నెమ్మదిగా ఉంచాడు, సమాధానంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. సమాధానంగా ఉంటే ఏ గొడవలు లేవు, ఏ యుద్ధాలు లేవు. అతని పని ఏంటంటే శుభ్రంగా అడుగు జంతువుల మాంసం శుభ్రంగా తింటాం, ఇంటికాడ ఉంటాం, ఇక నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవటం. ఇక ఇదే పని ఆయనకి, వేరే పని లేదు. అలాగా 1000 పెళ్లిళ్ళు చేసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? 1000 పెళ్ళిళ్ళు. మరి మీకు డౌట్ రావచ్చు, ఒక పెళ్లి చేసుకున్న వాళ్ళకే ఇళ్లలో ఒక భార్యతోనే టార్చర్ ఎక్కువగా ఉంటుంది కదా, మరి 1000 భార్యలు ఎలా టార్చర్? అది రాజుల కాలం, అది దేవునికి స్తోత్రం. రాజుల కాలంలో రాజు చెప్పినదే రాజశాసనం. అక్కడ గయ్యాలి కానీ ఏముంటాకేమి, ఎవరన్నా మారు మాట్లాడితే తల తీసేయండి తీసేస్తారంతే. దేవునికి స్తోత్రం. మరి ఇలా ముగ్గురు కూడా ఆ యొక్క అధిక శరీర ఆశ కలిగి ఏమయ్యాడంటే సంసోను కూడా చివరికి ఆ యొక్క ఎవరో సొలొమోను కూడా, సంసోను, దావీదు, సొలొమోను వీళ్ళందరూ కూడా ఆ యొక్క సైతాను వీళ్ళందరినీ శోధించినట్టుగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. తర్వాత ధన విషయంలో చూసుకుంటే ఆకాను, గెహజీ, అన్నయ్య, సప్పీరా వీళ్ళందరినీ కూడా సైతాను శోధించినట్టుగా కనబడుతుంది. గుర్తుంచుకోండి, ఒకటి ధనం విషయంలో నువ్వు శోధించబడతావు, రెండోది ఆ యొక్క వ్యభిచార పాపం విషయంలో శోధించబడే అవకాశాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎంత భక్తిపరుడు అయినా సరే, ఎంత వత్తాదు అయినా సరే, సైతాను కొట్టే దెబ్బకు ఒకసారి దేవుడు నిన్ను నిలబెట్టకపోతే నువ్వు పాతాళానికి కూరుకుపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు నిన్ను ఏం చేయాలంటే నిన్ను నిలవబెట్టాలి. ఆమేనా? ఎన్ని తట్టు అయినా పాట ఉంది, పూర్వకాలం ఎప్పుడో పట్టాడు ఆయన. వెన్ను తట్టి ఏం పాట అమ్మ? పాట ఉండే స్టీవెన్సన్ గారి పాట ఉంది. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఇందాక అసలు అద్భుతమైన విషయం ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు చూపించింది, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది ఈ పాట ఏంటంటే ఒక చిన్న బిడ్డను చేయి పట్టుకుని దేవుడు నడిపిస్తున్నట్టుగా కనబడుతుంది. చెబుదాం అనుకున్నా నేను మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది. చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు యేసయ్య. ఆమేనండి. చెయ్యి పట్టుకుంటాడు యేసయ్య. నువ్వు ఆయన చేయి పట్టుకున్నావు అనుకో, ఎప్పుడు వదిలేస్తావు తెలియదు. బాగుంటే అన్నీ షాపింగ్కి వెళ్ళి అనుకో, అమ్మో నా దేవుడు మంచోడు 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 అంట. కొన్ని శ్రమలు రానుగానే తప్పమని అదే దేవుడు నీ చేయి పట్టుకున్నాడు అనుకో, శ్రమలు వచ్చినా ఏదొచ్చినా ఇంకోటి వచ్చినా అసలు వదలనే ఆయన నిన్ను విడివాడు, ఎడబాయుడు అని ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. మన దేవుడికి ఉన్న మరో పేరు ఏంటంటే దేవదూతలు ఆయన్ని పరిశుద్ధుడు 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 అని నిత్యము శృతిగానాలతో పొగుడుతుంది అంట అక్కడ పరలోకంలో. దేవునికి స్తోత్రం. మరో చోట ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడిని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. కొంతమందిలో పెద్ద పెద్ద పాపాలు చేయరు, నరహత్యలు చేయరు, విచారం చేయరు, దొంగతనాలు చేయరు, కేవలం చిన్నయే చేస్తారు. ఏంటయ్యి? అబద్ధం. మరి అది పాపం కాదా? పాపమేనా? అబద్ధం ఆడటం కూడా పాపమే. ఇంకా మోసం చేయటం మరి అది పాపమే. మోసపోకుడి దేవుడు వెక్కిరింపవాడు, మనుషుడు ఏమి ఎత్తుతాడో వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చెప్పాలి,
చిన్న చిన్న పాపాలు లిస్ట్ చెప్పండి అయ్యా కొంచెం. అమ్మా అయ్యా, బూతులు బూతుల ద్వారా నీ ఆశీర్వాదం నువ్వు కోల్పోతావు తెలుసా నీకు? సైతాను ఒక్కోసారి ఉద్రేకపరుస్తాడు మనుషుల్ని బూతులు తిట్టేదట్టుగా. 1 పేతురు 3:6 ఏమనుందంటే, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవడన్నా వచ్చి నేను 2 మాటలు అంటే ఇక ఆడికి ఎలా ఉంటుంది? 10 మాటలు అంటావు. ఎవరైనా వచ్చి 1 దెబ్బ కొడితే 10 దెబ్బలు కొడతావు. ఒక ఆయన పేరేంటి, ఏ రోజు ఉంది ఆయన పేరు, నా దేశం నా మతం అనే పుస్తకం రాశాడు ఆయన. పింగళి వెంకలప్పయ్య అని. ఆ ప్రధానమంత్రులతో కూడా సంబంధం ఉండేదంట ఆయన, బ్రాహ్మణ శైలి. ఆయన మారకముందు క్రైస్తవుల్లో ఎవరైనా యేసు ప్రభు చెప్పినట్టుగా నడుచుకున్న వాళ్ళు మరా అని చూద్దామని కాలేజీలోకి వెళ్ళి ఎవరో ఒకరు దేవుని పెట్టాలని తెలుస్తుంది కదా క్రైస్తవులని. ఒక అతన్ని క్రైస్తవుడిని చెమ్మె పెట్టుకుంటాడు. 4 దెబ్బలు కొట్టాడు అనుకుంటుంది. మళ్ళీ ఇంకొకరిని ఎవరినో కొట్టాడంతే, 4 దెబ్బలు కొట్టాడు. యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు, కానీ వీళ్ళైతే అనుసరించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఆయనకి దేవుడి దగ్గరికి రాలేదంట. ఎప్పుడూ కూడా ఆయన కల్లోకి ఒక అమ్మాయి కల్లోకి వస్తుండేదంట. ఆయన ఎవరికే? ఈ బ్రాహ్మణ స్కీన్పై ఆయన పేరు గుర్తుకు రావట్లే నాకు. ఆయనకి సినిమా యాక్టరు, రాజకీయ నాయకుడు కూడా. ఆయన ఎప్పుడు ఒక ఆమె కల్లోకి వస్తుంటే ఒకరోజు నిజంగా కల్లోకి వచ్చి ఆమె డైరెక్ట్గా కనపడిందంట. అర్థమైంది. ఎవరు తీరామా? పాస్టర్ గారు వాళ్ళ కుమార్తె అంట. పాస్టర్ గారు వాళ్ళ కుమార్తె. ఒక రోజున ఇదేంటి నాకు ఎప్పుడూ కల్లోకి వచ్చేది ఏమే కదా అని వీళ్ళ పెద్ద మనుషులను వాళ్ళ ఇంటికి పంపించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఒక కండిషన్ చెప్పాడంటే, ఏమని? నీవెప్పుడు కూడా నువ్వు నమ్ముకున్న యేసు ప్రభు గురించి నాకు చెప్పకూడదు అన్నాడంట. కండిషన్ 1. కండిషన్ 2, ఎప్పుడు కూడా క్రైస్తవ మీటింగ్లకి నన్ను పిలవకూడదు అని చెప్పాడు. పెళ్లి చేసుకునేది అప్పుడు ఎప్పుడు చెప్పట్లేదు. ఒక రోజున ఏదో సందర్భం ఇంట్లో ఏదో చెప్పకపోతే ఆ భార్యని ఎగురుతంతే వెళ్ళి గోడకు తగిలి వచ్చి ఇలా పడింది. అర్థమవుతుందా? పడితే గోడకు తగిలినందుకే రక్తం వచ్చేస్తుంటే గబగబా. ఈలోపు గబగబా వాళ్ళ అత్తగారు వచ్చిందండి ఇంట్లోకి. ఏంటా అంత సౌండ్ వచ్చింది ఏంటా? వస్తే ఏం లేదండి అత్తయ్య గారు, పడిపోయానండి, కాలు జారన్న. పడిపోయిందా? తన్నించుకుందా? తన్నాడు, పడిపోయాను అన్నాడు. సరే మొత్తానికి రక్తం కారుతుండగానే అన్నంట, ఏమండి ఈరోజు మీరు ఎక్కడికో ఒకసారి ఆఫీస్కి ఎక్కడికి వెళ్తుంటే ఆయన పని మీద ఆఫీసులో ఉంటాయి కదా, ఈ యొక్క రాజకీయ పరంగా సినిమాల పరంగా వెళ్తుంటే ఈరోజు త్వరగా రావాలండి, భక్త్ సింగ్ గారి మీటింగ్స్ జరుగుతుంది, భక్త్ సింగ్ గారి మీటింగ్స్కి వెళ్దాం, త్వరగా రండి అని అంటే ఆయన చాలా కోపం తెలిపాడు. అంత దెబ్బతిని అంత రక్తం కారుతున్నా ఏమంటుంది? త్వరగా మీటింగ్స్కి వెళ్దామండి అంటే, మీరు వస్తారండి ఖచ్చితంగా, నేను ఎదురు చూస్తుంటానండి అన్నంట భార్య. ఆడు దెమ్మ తిరిగిపోయింది. ఎవరికి? ఈ మోనార్కి దెమ్మ తిరిగిపోయింది. ఏంట్రా, క్రైస్తవుల్లో ఎవరో కూడా దెబ్బతిని మౌనంగా ఉన్న వాళ్ళు ఉండరు అని నేను అనుకునేవాడిని. ఏమేంటి ఇంత మాట మాట్లాడింది, ఇంత దెబ్బతిని రక్తం కారుతున్నా సరే మీరు వస్తారండి అని అంటుంది ఏంటి అని చెప్పి ఆఫీసులోకి వెళ్ళాడు. కానీ మనశ్శాంతి లేదు భర్తకి. ఆయన పేరేంటి అమ్మాయి? ఒకసారి ఈ లోపు ఎక్కువ ఆయన పేరు ఉంటుంది. మనశ్శాంతి లేదు. ఇదే ఆలోచన ఇంటికాడ జరిగిన సిచ్యువేషన్ పదే పదే గుర్తొచ్చేస్తుంది. భార్యని చిత్త కొట్టేశాడు, రక్తం వచ్చేదని కొట్టాడు. కానీ అంత కొట్టినా సరే భార్య ఏమంది? కనీసం మీరు ఎప్పుడైనా దెబ్బలు తింటే కనీసం కొట్టలేకపోయినా ఏమంటారు భర్తనే? అమ్మా కొట్టలేరు, మీరు కొట్టలేరు. భర్త బక్కోడైనా పొట్టోడైనా సరే మీరు కొట్టలేరు. ఆడమనిషి ఎప్పుడు భర్తను కొట్టదు. అది ఏదో సినిమాల్లో అనుకోవటమే కానీ కొట్టడం అనేది ఎక్కడ జరగదు. కానీ ఏమంటది? నీ కాలు అట్టయిపోద్ది, నీ చెయ్యి ఎట్టయిపోద్ది, నువ్వు నన్ను కొట్టేశావు చూడు, లేకపోతే నువ్వు చేసే పనులు ఎట్టయిపోతాయి అని శాపనార్థాలైనా పెడద్ది. కనీసం ఏంటి అసలు ఏమీ మాట్లాడలేదు. ఏమీ శుద్ధి కలిగిన హృదయంతో ఉంది ఈ వ్యక్తి.
దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. నేను మాట అన్నాను మొన్న సహోదరుల దగ్గర, ఎప్పుడైనా సరే సేవకుల కుటుంబంలో నుంచి ఒక ఆడపిల్ల వేరే చోటకు వచ్చింది అనుకోండి, సేవకుల యొక్క ఇంకో సేవకుల కుటుంబంలోకి, మళ్ళీ ప్రత్యేకంగా ఆమెకి ట్రైనింగ్ ఇవ్వక్కర్లా సేవ కోసం. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళ అమ్మ దగ్గర నాన్న దగ్గర చాలా అనుభవాలు చూసేసి ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైన ట్రైనింగ్ అక్కర్లా. అదే మామూలు వ్యక్తిని తీసుకొచ్చుకున్నాం అనుకోండి ఇంటికి కోడలుగా, ఏం చేయాలి? ఆమె మారాలి, ఆమె ప్రార్థనాత్మ పొందించాలి, రక్షణ పొందించాలి, పరిశుద్ధాత్మ పొందించాలి, మళ్ళీ ఆమెను మనం తయారు చేసుకోవాలి. అలాగైనా సరే తయారు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ మాట అనేసరికి ఈ ఆఫీసులో ఇతనికి ఆ కలవరం వచ్చేసి కరెక్ట్గా టైం అయ్యేసరికి అలా బయలుదేరి వచ్చేసి భార్యని తీసుకుని భక్త సింగ్ గారి మీటింగ్కి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. మీటింగ్కి వెళ్ళాక అక్కడికి వెళ్ళాక కూడా నేను ఇక్కడ గ్రౌండ్లో నుంచి ఉంటాను బయట, నీ వెళ్ళి మీటింగ్ చూసుకుని వచ్చాయని చెప్పి గ్రౌండ్ బయట రోడ్డు మీద ఉన్నాడంట. ఎక్కడో ఆ కారు పెట్టుకుని అక్కడ ఉండేసరికి ఆ మైకులో నుంచి మాటలు వినబడుతున్నాయి అంట, దేవుని మాటలు. దేవునికి స్తోత్రం. దేవుని మాటకి ఏముందయ్యా అంటే శక్తి ఉంది. ఆమె దేవుని మాటకి శక్తి ఉంది. నిజం మీకు తెలీదు, దేవుడు ఎలాగైనా ఒక మనిషిని మెల్ట్ చేయగలదు. ఏమంటాడు? వంగదీయగలదు, లేకపోతే ఒక మనిషిని సరి చేయగలదు, ఒక మనిషిని సరిదిద్దగలదు. ఎలాగైనా దేవుడు మాట్లాడాలి అనుకుంటే మాట్లాడగలడు. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను లోకంలో ఉన్నప్పుడు వేరే ఒక కుటుంబం నన్ను చాలా ఇసుకించేశారు. నేను అనుకున్నా మనసులో, నేను మళ్ళల్లో నడుచుకుంటే వెళ్తున్నాను పొలాల్లో. ఏ మళ్ళల్లో? సాయి బాలాజీ టౌన్షిప్ యువతల ఒక పెద్ద కత్తి తీసుకుని వాళ్ళందరినీ కూడా లేపేద్దాం అని అనుకుంటున్నాను నేను మనసులో. ఎక్కడో మైకులో నుంచి పాట వస్తుంది. ఏమొస్తుంది అనుకుంటున్నారు? పాట దిమ్మ తిరిగిపోయింది నాకు ఆ పాట వినేసరికి. ఏం పాట? పోరాటము చేయకుండానే, ఏ ఖడ్గము దూయకుండానే, తరుమువారు పారిపోలేదా. నువ్వు వచ్చేసరికి చాలా టైం అయిపోతుంది పాట. కూర్చో. దేవునికి స్తోత్రం. పోరాటము చేయకుండానే, ఏ ఖడ్గము దూయకుండానే, తరుమువారు పారిపోలేదా. ఊరక చాలును, ప్రభువే చేయును యుద్ధము. దేవునికి స్తోత్రం. ఓరక నిలిచిన చాలును, ప్రభువే చేయును యుద్ధము. బలపరచే నేనెందుకు పడవలెను, సామాన్యునివలెను. అర్థమవుతుందా? యుద్ధం నేను చేస్తాను రా బాబు, నీకెందుకు రా అంటున్నాడు ఆ పాటలో. అర్థం, ఖడ్గం నువ్వు తీయక్కర్లేదు, కత్తి నువ్వు పట్టక్కర్లేదు, నేను ఉన్నాను. అప్పటికేనా ఆ దేవుడు చూడండి, నేను మారకుండా నేను ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. నేను మారలా అప్పటికే. అమ్మా వింటున్నారు? నేను మారలేదు పూర్తిగా 100% నేను లోకంలోనే ఉన్నాను. కానీ యేసయ్య అంటే కొంచెం తెలుసు, పూర్తిగా తెలియదు, కొంచెం తెలుసు. అప్పటికే దేవుడు ఏ కట్టం దూయకుండానే, ఏ యుద్ధం చేయకుండా, నేను ఆ యుద్ధము నువ్వు యుద్ధం చేయకుండానే నేను యుద్ధం చేస్తాను అని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అలాగే ఈ యొక్క వ్యక్తి వెళ్ళి మీటింగ్ బయట నుంచి ఉంటే మైకులో నుంచి దేవుని సేవకుల్లో నుంచి దేవుడు వాక్యంలో మాట్లాడుతుంటే ఆయన వాక్యం చేత పట్టబడి ఆయన ఏమయ్యాడయ్యా అంటే దేవుని సేవకుడు అయ్యాడు ఆయన. దేవునికి స్తోత్రం. దొరికింది ఆయన పేరు పింగళి వెంకలప్పయ్య. నా దేశం నా మతం అనే పుస్తకం రాశాడు ఆయన. నా దేశము నా మతం అనే పుస్తకం రాశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన మార్పు చెంది యేసు ప్రభు సేవకుడిగా మార్చబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆయన్ని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు హృదయ శుద్ధి కలిగి నువ్వు జీవిస్తున్నావు అనుకోండి, ఇందులో ఉన్న మర్మం చెప్తున్నా. ఆయన భార్య హృదయ శుద్ధి కలిగి సగ పరిశుద్ధంగా నీతిగా జీవిస్తా ఆమె మంచితనంతో భర్తను మార్చుకుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది మారుతారు భర్తలు. ఎలా మారుతారు? మంచిగా ఉన్నవాడిని కొంతమంది ఏమో తాగుబోతుల్లా మారుతారు. అవునే కాదు. కొంతమంది ఏమో మోసగాళ్ళ మారుతారు, నరహంతుల్లా మారుతారు, రకరకాలుగా మారుతారు. దేవునికి స్తోత్రం. కానీ ఆమె పరిశుద్ధమైన జీవితంతో భర్తను మంచి మార్గంలోకి నడిపించింది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మొదటి సమయాలు 16వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, మొదటి సమయాలు 16వ అధ్యాయము 5వ వచనం. మీరు శుద్ధులై
చేసి ఆ. బలి అర్పించెను. అంటే ఇందులో ఉన్న మర్మం ఏంటంటే సమూయేలు ప్రవక్త దావీదుని అభిషేకించేటప్పుడు కూడా యెష్షయిని అతని కుమారులందరినీ కూడా ముందు శుద్ధి చేపించాడండి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మీరు శుద్ధి అయి రావాలి. తెలుసా? మీకు తెలియదా ఆ విషయం? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు శుభ్రంగా తలస్నానం చేసి మంచి బట్టలు వేసుకుని శుద్ధమైన బట్టలు వేసుకుని రావాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ మురికి బట్టలతో మాసిపోయిన బట్టలతో బట్టలు లేక లోకానుసారంగా ఉండి వచ్చిన దేవుడు రావద్దు అని అనడు. ఏ బట్టలు లేనప్పుడు ఏం చేస్తాడు ఎవరైనా? ఒకవేళ నిజంగా నీకు బట్టలు లేవు, ఏదో ఉన్నా చేతానికి ఆటలతో రా, తప్పలేదు. దేవుడు వాటిని కూడా అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ వీలున్నంత వరకు శుద్ధిగా రావాలి దేవుని సన్నిధికి. స్నానం చేసి శుద్ధిగా యెష్షయి కుమారులందరినీ కూడా శుద్ధి చేపిస్తే వాళ్ళందరినీ కూడా అప్పుడు ఆ యొక్క బలిపీఠం దగ్గర బలి అర్పించేటప్పుడు వారందరినీ అభిషేకించాడు అని ఉంది ఇక్కడ వాక్యంలో. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే మనం అభిషేకించబడాలన్నా సరే మనం శారీరక శుద్ధి ఉండాలి, హృదయ శుద్ధి కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నిన్ను అభిషేకించాలన్నా సరే నీవు శుద్ధి చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి. వాక్యం గమనిస్తే దేవునికి స్తోత్రం. ఆయన పేరు పండిత్ ధర్మప్రకాష్ వర్మ. ఆయన పేరు ఇందాక చెప్పిన ఆయన పేరు శర్మ. ధర్మప్రకాష్ శర్మ. దేవునికి స్తోత్రం. పండిట్ ధర్మప్రకాష్ శర్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో అందరూ మేము అలసిపోలేమయ్యా. అంత నీవే చూసుకుంటావో, అంత నీవే చూసుకుంటావో, అంత నీవే చూసుకుంటావో. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను అభిషేకించే విధానాలు కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేవుడు ఎలా అభిషేకిస్తాడో తెలుసా? అభిషేకం ఎప్పుడు కూడా చెప్పి జరగదు. నీకు అదే అన్నమాట. అభిషేకం ఎప్పుడు సడన్గా జరిగింది. అభిషేకం ఎప్పుడు జరిగినా నీకు అదే అన్నమాట. ఒకసారి నేను సేవ స్టార్టింగ్ దినాల్లో పాస్టర్ గారు, అయ్యా రాజమండ్రి చెన్నై రాల్స్టన్ పాస్టర్ గారు వస్తున్నారు, చెన్నై నుంచి రాల్స్టన్ గారు. మంచి అభిషిక్తుడు ఆయన. మీటింగ్కి వెళ్దాం ఒకసారి రండి అని చెప్పి మీటింగ్కి తీసుకెళ్ళాడు ఆయన. అర్థమవుతుంది నా మాట? మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆయన చెన్నై నుంచి వచ్చాడు రాజమండ్రి. మీటింగ్ అంతా అయిపోయాక ఆయన అన్నాడు, ఇక్కడ సేవకులు ఎవరెవరైతే ఉన్నారో సేవ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా కొంచెం ఎదరకు రండి ముందుకు అన్నాడు అని. ఆయన ఏం చేశాడంటే తైలం పోసి తల మీద అభిషేకం చేశాడు మా అందరికి. అంతే. అభిషేకం చేసేసరికి పరిశుద్ధాత్మ అభిషేకం, ఆయనలో ఉన్న అభిషేకం మా మీదకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. రాల్స్టన్ గారిని చెన్నై అయింది, తమిళనాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అభిషేకం దేవుడు సడన్గా చేస్తాడు. దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు, సడన్గా దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా పిలిపించాడు. సడన్గా అభిషేకం జరిగింది. దేవునికి స్తోత్రం. పైగా దేవుడు అన్నాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఇదిగో మనుషులు ఎన్నుకున్న వాటిని దేవుడు ఎన్నుకోడు అని చెప్పి, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి ఇతన్ని అభిషేకించు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మర్మం మనం ఏంటంటే, మనం అభిషేకించబడాలన్నా సరే శుద్ధులై ఉండాలి. ఆమేన్. ఈ ప్రాణాత్మ దేహం యేసు నామములో శుద్ధీకరించబడును గాక. ఈ ప్రాణాత్మ దేహం యేసు నామములో పరిశుద్ధపరచబడును గాక. తర్వాత మరొక మాట చూసుకుంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం.
జనులను సమకూర్చిడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని ఆ స్తన్యపానము చేయు బిడ్డలను ఆ తోడుకుని రండి. ఆ పెళ్లి కుమారుడు ఆ. అంతఃపురంలో నుండి 16 నంబర్ 2:16 చదువు. పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. ఆ యెహోవాకు పరిచర్య చేయు ఆ యాజకులు మంటపమునకును ఆ బలిపీఠము మధ్య నిలువబడి ఆ. కన్నీరు విడుచుచు, ఆ యెహోవా ఆ. ఈ జనుల ఎడల దాడి చేసి ఆ. దాడి చేసుకుని ఆ. అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్టు ఆ. వారిని అవమానములకు అప్పగింపకు. ఇక్కడ చూసుకుంటే అందరూ సమకూర్చబడి దేవుని సముఖంలో ఏమయ్యారయ్య అంటే ప్రతిష్ఠించబడ్డారు అంటే దానికి అర్థం పరిశుద్ధంగా ఉండి వారు దేవుని సన్నిధిలో దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తర్వాత మరొక మాట చూసుకుని ముగించేసుకుని ఒక్క మాట చెప్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. గలతీ 3:5. గలతీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా, అద్భుత దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు. అందరూ అంతా నీవే చూసుకుంటావు. అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. దేవుని స్తోత్రం. చదువమ్మా. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. చాలమ్మా. ఆత్మను మనకు అనుగ్రహించి దేవుడు మన దేవుడు మనలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకటి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆమెను అనండి. బాగా డబ్బులు వస్తాయి అంటే ఆమెను అంటారు ఏంటి? ఒకటి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంట. రెండోది అద్భుత కార్యాలు జరిగిస్తాడంట. అది ఫైనాన్షియల్ మెరాకిలే అవ్వచ్చు, లేకపోతే మరొక మెరాకిలే అవ్వచ్చు. ఏదైనా సరే దేవుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే మొదటిగా అక్కడ అంటున్నాడు యెహోషువ, ఇదిగో రేపొద్దున దేవుడు మీకు అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. ఎక్కడ చూసుకుంటే దేవుడు ఆయన ఆత్మను అనుగ్రహించి అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇందాకే చెప్పాను, నేను అభిషేకించబడిన తర్వాత దేవుడు నాకు పరిశుద్ధాత్మను ఇచ్చిన తర్వాత ఎన్ని అద్భుత కార్యాలు మన సంఘంలో జరిగినాయి. మన సంఘంలో నేను ఇంకెక్కడ జరగలేదా? ఎన్ని కార్యాలు, చాలా 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 అద్భుత కార్యాలు. దేవునికి స్తోత్రం. ఎలాంటి కార్యాలంటే సాధారణమైన కార్యాలు ప్రభు జరిగించారు ఈ పరిచర్లో. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక ఆయన కోటీశ్వరుడు కరోనా టైంలో అయ్యా వెళ్ళి ప్రార్థన చేసి పౌలతో చెప్పానప్పుడు తీసుకెళ్ళింది అతనే కాబట్టి ఈయన బ్రతకడయ్యా దేవుడు తేడాగా చూపిస్తున్నారు అని చెప్పారు. 5 లక్షలు అయింది ఆయనకి హాస్పిటల్లో. 15 లక్షలు అయిందంట. దేవునికి స్తోత్రం. నెల రోజుల్లో చనిపోయాడు ఆయన. మళ్ళీ ఎవరు అమ్మ మీ తాలూకా వాళ్ళు వచ్చినప్పుడు, బేబీ వాళ్ళు వచ్చినప్పుడు ఆయన గురించి అప్పుడు చెప్పాను కదా, దేవుడు ఎలా చూపిస్తున్నారని చెప్పినప్పుడు అది జరిగింది. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఎన్నో పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిచయలో ఎన్నో కార్యాలు దేవుడు జరిగించాడు. ఫస్ట్ మొన్న సహోదరుడు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళు పెళ్లి సంబంధానికి రానుగానే అసలు ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు వచ్చి చూసుకున్నారు. అసలు ఏమి సెట్ అవ్వకుండా నేను చెప్పాను. రాత్రి నాకు కల వచ్చింది, పెళ్లి సెట్ అయి పెళ్లి కబుర్లు పిలుస్తున్నట్టుగా అందరినీ దేవుడు నాకు చూపించారని ఈ మాట చెప్పాను. అద్భుతం జరిగిపోద్దని చెప్పాను. అది ఇంకా సెట్ అవ్వకముందే
నేను ఎప్పుడూ కూడా వాళ్ళకి చెప్పలే ఈ విషయం. చెప్పేసరికి కరెక్ట్గా 2వ రోజున 3వ రోజున వాళ్ళు వెళ్ళి ఆ వివాహం సెట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఎన్నాళ్ళ మట్టు ఆ యొక్క బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను నేను. దేవుడు అద్భుతం చేసినందుకు చాలా సంతోషపడ్డాను. దేవునికి స్తోత్రం. మన దేవుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. ఆమేనా? వాళ్ళ పాపకి, సత్య వాళ్ళ పాపకి గర్భఫలం లేనప్పుడు డబల్ జీడికాయలు చూపిస్తున్నారు అన్నాను. ఇక్కడ గుర్తుందమ్మా మీకు? 2 జీడికాయలు కనపడుతున్నాయి దర్శనం అని చెప్ప. దేవుడు చూడండి, కవల పిల్లలని మనకు తెలీదు, కానీ 2 జీడికాయలు కనపడుతున్నాయి అని చెప్పాను. కానీ తర్వాత కాలంలో దేవుడు వాళ్ళకి కవల పిల్లలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంత మంచి దేవుడు యేసయ్య. ఆయన అంటున్నాడు, ఆత్మను అనుగ్రహించి అద్భుత కార్యాలు చేస్తాను అంటున్నాడు యేసయ్య. ఆమేనా? నువ్వు అద్భుత కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఆమేనా? నీవేం చేయాలంటే శుద్ధీకరించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి నువ్వు నడిస్తే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కానీ, లోటుపాట్లు కానీ, తేడాలు కానీ ఏమిటి ఉండొచ్చు, ప్రతి మనిషిలో ఉంటాయి. అవి పక్కన పెట్టేయండి. కానీ నువ్వు సరి చేసుకోవటం అనేది దేవుడికి ముఖ్యం. దేవునికి స్తోత్రం. ఎవడన్నా గోతులో పడ్డాడు అనుకోండి, ఉదాహరణకి, అయ్యా బాబు చేయండి బాబు అని అన్నాడు అనుకో, మనం వెళ్ళి అసలు ఎలా పడ్డావు నువ్వు? నీ కళ్ళు లేవా? కళ్ళు ఉన్నాయిగా. ఇక అందరూ అడ్డు వెళ్తుంటే నువ్వెందుకు వచ్చావు అక్కడికి? నువ్వెందుకు పడ్డావు అన్న వానికి ఎలా ఉంటుంది? అడిగి బాబు కొంచెం చెయ్యండి బాబు, కొంచెం పైకి లేట్టా అన్నాడు అనుకోడు. నువ్వు ఎందుకు పడ్డావు ముందో చెప్పు. ఇక కళ్ళు లేవా? నీ కళ్ళు ఇంటికాడ పెట్టొచ్చావా? లేదా కళ్ళు ఎత్తిపోయావు ఉన్నాయా? అసలు ఎలా పడ్డావు ఇందులో? నువ్వు అందరూ పక్క ఉంటావు, నువ్వెందుకు పడ్డావు ఇందులో అన్నావు అనుకో, ఆడికి ఒళ్ళు మండిపోతుంది. ఎవరికి? పడ్డవాడు. అరే చెయ్యితే ఇయ్యి, లేకపోతే పోవతలకి. అంతేగాని నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడతావు అంటాడు. దేవునికి స్తోత్రం. నీవు ఎక్కడున్నావు అనేది దేవుడు అడగట్లేదు కానీ నీవు పైకి లేవాలి. దేవునికి స్తోత్రం. నీవు శుద్ధీకరించుకోవాలి. ఆమేనా? నీవు నిలబడాలి. అవసరమైతే ఆయన సపోర్ట్ ఇస్తాడు. కొంత పెట్టుబడి ఆయన పెడతాడు. ఎవరో డబ్బులు పెట్టుబడి కాదు నేనేది. డబ్బులు ఎలాగో ఎప్పుడు ఇస్తాడు అనుకో, అది కాదు. ఆయన శక్తిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన వెన్ను తట్టి చెయ్యి పట్టి ఆయన నడిపిస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, రేపొద్దున యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి ఈ రోజే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. అలా పాడుతున్నా నీకు అద్భుతం జరిగిపోద్ది. ఆమె నిజం నేను చెప్తున్నాను. నేను గతంలో కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసేది అని ఆ పాట పదే పాడితే డబ్బులు రావటమో లేకపోతే ఏదైనా అద్భుతం జరగడం ఎట్లాంటివి జరిగిపోయింది. కొరకు పాటకు కూడా ఇంత పవరు, పాటకు కూడా పవర్ ఉందండి. వాక్యానికే కాదు. ఒకవేళ నీకు వాక్యం రాకపోయినా, ప్రార్థన రాకపోయినా, పాట నేర్చుకో కనీసం. పాటకు కూడా పవర్ ఉంది. ఆమేనానండి? కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి, కడుపులో ఆశ్చర్యముగా యోనాలో ఉంచితివి. అందరూ కడుపులో ఆశ్చర్యముగా యోనాలో ఉంచితివి.
గొప్ప ఒక్క మాట చెప్పి ముగిస్తానండి. మొన్న ఎలా ఉన్నావో నీవు అలాగే ఉంచడు దేవుడు. నిన్న ఎలా ఉన్నావో అలాగే ఉంచడు. ప్రతి సంవత్సరం గడిచే కొలది నీ స్థితిగతులు మారుస్తాడు యేసే. ఆమేన్. నిజంగా మారుస్తాడు. నువ్వు నమ్ము. ఒకవేళ మారటం లేదు అంటే తేడా ఎక్కడుంది అంటే నీలోనూ. దేవునికి స్తోత్రం. నీ స్థితిగతులు మారటం లేదు అనుకుంటే ఒకవేళ ముందు నువ్వు మారాలి. దేవునికి స్తోత్రం. నువ్వు పరిపూర్ణంగా దేవుని వైపు తిరిగి దేవుని మాట వింటే నీ స్థితిగతులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇదేంట్రా అలా ఉండేవాడు, సూర్యమంటుండేవాడు, ఏమీ లేకుండా ఉండేవాడు, ఒకప్పుడు సోడాలు అమ్ముకునేవాడు. అమ్మా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉన్నారా? మేము మొన్న సహోదరులు ఆయన కలిపితే ప్రసాద్ గారు ఆయనతో అన్నారు, అయ్యా ఒకప్పుడు మీరు సోడాలు అమ్ముకున్నారు, టిఫిన్ అమ్ముకున్నారు, కానీ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వించారు కొంచెం కొంచెం. ఒకప్పుడు చాలా బాధ, వాళ్ళు కూడా మనకు వెళ్ళి చాలా బాధపడతారు. దేవుడి పిల్లలంటే ఎంతో కొంత గౌరవం ఉండాలి. నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని యేసయ్య ప్రేమిస్తాడు. వాక్యం అయిపోయింది, ముగిస్తున్నాను, కంగారు పడుతుంది, నాకు గుర్తుంది. ప్రేమిస్తాడు. వాళ్ళని కాదు కానీ మనల్ని మరీ ఎక్కువగా ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎందుకంటే మనం ప్రభువుని కలిగి ఉన్నాం కాబట్టి. ఆమేన్. నీ స్థితిగతులు మారతాయి. నేను చెప్తున్నాను 100%. ఎందుకు నేను అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే మీకేం ప్రార్థన చేస్తున్నాను అదే ప్రార్థన నా కుమారుడు ఏలియా కూడా అదే ప్రార్థన చేస్తున్నాను. వాడి స్థితిగతులు మారిపోతున్నాయి కొంచెం కొంచెం కొంచెం. నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు దేవుడు ఎంత గొప్ప దేవుడు. నిజంగా నా సంఘ బిడ్డలను ఎలా బ్లెస్ చేస్తున్నాను అదే బ్లెస్సింగ్ వాళ్ళకి కూడా వదులుతున్నాను. నాకు అర్థమైపోయింది. దేవుడు ఖచ్చితంగా మనం నమ్మకంగా ఉంటే నేను చెప్తున్నాను మనం ఆశీర్వదించబడతాం. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రభు శంకరు ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా. అయ్యా మా ప్రతి బలహీనత నుంచి విడిపించండి అయ్యా. మేము దీవించబడ్డం, ఆశీర్వదించబడ్డం, అభివృద్ధి చెందడం ఇదిగో మీకు ఇష్టమైన ఆయన. ఇదిగో కుమారుడా కుమార్తె నీవు దీవించబడ్డం, ఆశీర్వదించబడ్డం, అభివృద్ధి చెందడం దేవునికి ఇష్టమే. ఇదిగో దేవుడు నీ స్థితిగతులు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇదిగో అయితే ఆయన అడిగేది ఏంటంటే నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. దేవుడు అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా. అయ్యా నా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచును ఆయన. అయ్యా నా అంతరంగాన్ని పరిశుద్ధపరిచయ్యా. అయ్యా నా ఆలోచనలు పరిశుద్ధపరచును ఆయన. అయ్యా మా కళ్ళను పరిశుద్ధపరచును ఆయన. అయ్యా మా చేతులను పరిశుద్ధపరచండి అయ్యా. యేసయ్యా మా పాదాలను పరిశుద్ధపరచండి ఆయన. అయ్యా నా హృదయంలో ఉన్న ప్రతి చెడుతనాన్ని కడిగివేయను ఆయన. అయ్యా నా కళ్ళని పవిత్రపరచును ఆయన. అయ్యా నా కళ్ళని శుద్ధీకరించండి అయ్యా. నా ఆలోచనలు శుద్ధీకరించును ఆయన. ప్రభు నా అంతరంగాన్ని శుద్ధీకరించును ఆయన. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా, తండ్రి నీకు స్తుతులు. ప్రభువాని ప్రార్థన చేసుకోండి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు వందనాలయ్యా.